కానీ అన్న నీదే లేటు. నాది లేట్ కాలే, అందరిది తొందర అయింది. ఇంకా రివ్యూ గురించి మళ్ళీ వేసుకుంటే ఓన్లీ వన్ థింగ్, ది బెస్ట్ థింగ్ ఏంటంటే నానితో పర్ఫార్మెన్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా అంతా తన భుజాల మీద మోసాడు అనమాట. ఆ అర్జున్ సర్గా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. సంఖ్య కొడుకు అంటారు కదా, దాన్ని జస్టిఫై చేశాడు అనమాట ఈ సినిమాలో. ఆ వైలెన్స్ కానీ, ఆ రా ఇండస్ట్రింగ్ నేచర్ కానీ, ఇంకా లాస్ట్లో ఆ 5 సీక్వెన్స్లో తన పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత బ్రూటల్గా వైలెంట్గా నాని మనం అసలు చూడలేదన్నమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా మిగిలిపోతుంది ఈ క్యారెక్టర్ అయితే. అర్జున్ సర్గా అనే క్యారెక్టర్తో పర్ఫార్మెన్స్ రియల్గా నాని ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా అనమాట ఈ క్యారెక్టర్. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాసేపు సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఒక మంచి కాన్ఫ్లిక్ట్తో సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అర్జున్ సర్గా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఏంది, వాడి బాధ ఏంది, వాడి హెల్త్ ఇష్యూస్ ఏంది, వాళ్ళ లవ్ స్టోరీ ఏంది, ఇలా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తారు. ఆ తర్వాత కేస్ స్టార్ట్ అవుతుంది. కేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంటుంది అనమాట. అప్ టు ఇంటర్వెల్ మంచి బ్యాంక్ ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది అనమాట. ఒకే ప్లేస్ రన్ అవుతుంది సినిమా అంతా. సో అక్కడ వచ్చే మాస్ ఎలిమెంట్స్ కానీ, మూమెంట్స్ కానీ, హై మూమెంట్స్ కానీ, ఎలివేషన్స్, సర్ప్రైజెస్, క్యామియోస్ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అప్ టు క్లైమాక్స్ వరకు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ నాని ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇక లాస్ట్ 30 minutes ఉండే ఆ గోరీ ఫైట్ సీన్ ఉంది కదా, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. మన TFLలోనే అంత ఘోరంగా, అంత బ్రూటల్గా అసలు రాలేదు ఇంతవరకు అలాంటి ఫైట్ సీక్వెన్స్ అనమాట. నిజంగా చిన్నపిల్లలు కానీ, లేడీస్ ఎవరైనా ఉండా కానీ సినిమాకి అయితే వెళ్ళకండి. చాలా కళ్ళు మూసుకోవాల్సి అనమాట. అంత బ్రూటల్గా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటుంది అనమాట ఆ సీన్స్ అయితే. మన TFLలో ఫస్ట్ టైం అలాంటి సీన్స్ చూడమాట. ఇప్పటికీ చాలా హాలీవుడ్ మూవీస్ చూశాను నేను, కానీ ఇలాంటి సీన్లు కూడా మన TFLలో ఉంటాయి అనిపించింది అనమాట. అంత బ్రూటల్గా ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. డైరెక్టర్ శైలేష్ కొలెంటర్ని గుడ్ జాబ్ అనమాట. సో తన కైండ్ ఆఫ్ యూజర్ స్క్రీన్ ప్లేతో అర్జున్ సర్గా అనే క్యారెక్టర్కి ఒక కేసు వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు మూవీని. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ జోనర్లో వెళ్తుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్ జోన్లో వెళ్తుంది మూవీ అంతా. సో సెకండ్ హాఫ్లో వచ్చే మాస్ మూమెంట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, క్యామియోస్ కానీ వీటన్నిటి చాలా బాగా డీల్ చేశారు అనమాట. సో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాల్సిన డీటెయిలింగ్ని మంచి వేలో ప్రజెంట్ చేశారు. చాలా డీటెయిలింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడు, ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు అనమాట. సో ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్. సినిమాటోగ్రఫీ టాప్ నోస్ అనమాట. సినిమాటోగ్రఫీ సాహు సార్. సో ఈజ్ డన్ ఏ బ్రిలియంట్ జాబ్. ఫస్ట్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఏవే పిక్చర్స్ కావాలో, ఎలా ప్రజెంట్ చేయాలో మూవీని ఎలా ప్రజెంట్ చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి సినిమా ఒకే ప్లేస్లో జరుగుతుంది అనమాట. ఆ ప్లేస్లో జరిగే సీన్స్ని ఎక్కడ రిపీట్ ఫ్రేమ్ ఉండకుండా చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. మెయిన్లీ ఆ 30 minutes వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఉందిగా, ఆ సీక్వెన్స్లో యూజ్ చేసిన ఫ్రేమ్స్ కానీ, లైటింగ్ కానీ, అండ్ కెమెరా మూమెంట్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. మనల్ని ఇన్వాల్వ్ అయ్యే చేస్తుంది అనమాట సినిమాటోగ్రఫీ. సో ప్రొడక్షన్ వల్ల ఈజ్ టూ గుడ్. మనకి తెలిసిందే నాని అన్న ప్రజెంట్ చేశారు మూవీని. సో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేశారు సినిమా ప్రొడక్షన్లో. ఇంకా ఎడిటింగ్ ఈజ్ క్రిస్పీ. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నాని గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. రిమైనింగ్ యాక్టర్స్ శ్రీనిధి శెట్టి కానీ, అండ్ కొమ్మరి ప్రసాద్ కానీ, సముద్ర కానీ డన్ ఏ గుడ్ జాబ్. మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాకి. ఇంకా తీసుకుని మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఇన్వెస్టిగేషన్ వేలో వెళ్తుంది మూవీ అంతా. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక పార్ట్ దగ్గర స్టోరీ అంతా ఎండ్ అవబోతుంది. మొత్తం అంతా రివీల్ అయిపోయిన తర్వాత ఇంకా స్టోరీ అంతా ఎండ్ అవబోతుంది. ఇంకా తర్వాత నుంచి అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు, ఏమేం చేశాడు, ఎలాంటి ఫైట్స్ చేశారు అనే ఆ వేలో వెళ్తున్నారు మూవీ. అండ్ ఇన్వెస్టిగేషన్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది సినిమా అంతా. ఇంకా ఒక ప్లేస్లో చదువుతున్నాను కదా, అక్కడే జరుగుతుంటుంది మూవీ. ఆ స్టోరీ అంటే పెద్ద గేమ్ ఉండదు. ఈ అర్జున్ సర్కార్ అనే వాడు ఏం చేశాడు, ఎలాంటి ఫైట్ చేశాడు, ఎలా రక్షించాడు వాళ్ళని అనేది ఆ కైండ్ ఆఫ్ వేలో వెళ్తుంది అనమాట. సో సడన్గా ఇన్వెస్టిగేషన్ అనే జోనర్ నుంచి సర్వైవల్ జోనర్లోకి ఎందుకు వెళ్ళింది, ఎందుకు షిఫ్ట్ అయింది అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట మనకైతే. ఓకే, వీ విల్ ఎంజాయ్. మాస్ మూమెంట్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ మంచిగా ఉంటాయి, క్యామియోస్ బాగానే ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ గుడ్, వీ విల్ ఎంజాయ్. బట్ ఒక పాయింట్ ఆఫ్ ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఇది సడన్గా ఈ జోనర్లోకి ఎందుకు వెళ్ళింది మూవీ, ఆ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా, మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఓకే, పర్లేదు అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో కొంచెం శైలేష్ కొలెని కన్సిడర్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది అనమాట నాకు కూడా. సో ఎందుకంటే ఇది ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ వేలో వెళ్తుంది అన్నట్టు మూవీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సగం వరకు కేసు ఓరియంటెడ్గా మూవీ వెళ్తుంది. ఆ తర్వాత నుంచి సడన్గా క్యారెక్టర్ బేస్డ్ మూవీ లాగా వెళ్ళిపోతుంది మూవీ అంతా. సో అది కొంచెం కన్సిడరేషన్ చేసి కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇంకో పెంచుంటే బాగుంటుంది అనిపించింది సెకండ్ హాఫ్లో.
ఇట్లా 5 సీక్వెన్స్ పెట్టుకున్నా కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టి ఒక మిడిల్ దాకా మంచి ఇన్వెస్టిగేషన్ వెళ్తుంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది, ఇంకా ఎంగేజింగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బీజిఎం బై మిక్కీ జే మియర్. సాంగ్స్ ఆర్ ఓకే, పర్లేదు బాగానే ఉన్నాయి, కాబట్టి బీజిఎం అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్లీ ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఆ టెన్షన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసిన బీజిఎం అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం టైం తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది బీజిఎం మీద. సో దట్స్ ది రివ్యూ. ఓవరాల్గా వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్. ఫైనల్ వర్డిక్ట్ ఈస్ ఇట్స్ ఏ వాచబుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. పక్కా చూసేయండి. నాని ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాని అనేది ఈసారి. నెక్స్ట్ అవర్ పర్ఫార్మెన్స్ తన కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. సో దట్స్ ది రివ్యూ గైస్. ఐ హోప్ ఇద్దరు మీరు ఇప్పటికీ చూసేసి ఉంటారు. మన వీడియో చాలా రేట్గా వచ్చింది, ఏమనుకోకండి. సో అలా అవుతూ ఉంటాయి. మీరు ఇద్దరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వస్తాను నేను, మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. విజిట్ కదా సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ కలుద్దాం.